తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సరైన చర్య కాదన్నారు. గతంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం సరైంది కాదని హితవు పలికారు ఆయన. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా వైసీపీ నేత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సమస్యలుండగా తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు ఆయన. తెలంగాణలో మీటింగ్ పెడతానంటే తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. వెనకడికి ఏదో సాగుతుంది, తల్లి కూడెట్టుకోడంట పెద్దల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ నీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పద్యం పేకాడో బాగా అయితే అక్కడ టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెప్తున్నాడు. ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నింటిలో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తావు. ఇదిలా ఉంటే ప్రాంతీయవాదం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలను తాను ఎక్కడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు. భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకోలేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికి చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. తెలంగాణ 100%. మొత్తానికి కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆంధ్ర పొత్తుల ఫార్ములా తెలంగాణలో రిపీట్ అవుతుందా? ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా ఆ కాంబినేషన్ ఒకవేళ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. హైదరాబాద్లోని సెటిలర్స్ ఓట్లే టార్గెట్గా ప్రధాని మోడీ డైరెక్షన్లో చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్ వేశారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఏ క్షణంలో అయినా టర్న్ తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన, మరోవైపు కేసీఆర్ మళ్లీ పుంజుకుంటారన్న బీఆర్ఎస్, ఇంకోవైపు ఏపీ కూటమి స్కెచ్. మారుతున్న సమీకరణాల వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరిదనే ఉత్కంఠ అయితే నెలకొనుంది. మొత్తానికి తెలంగాణలో అయితే రాజకీయం హీట్ ఎక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సో దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మళ్ళీ ప్రాంతీయవాదాలు అవి ఇవి ఎందుకు? ఏం జరుగుతోంది? ఉద్యమ గడ్డపై టీడీపీ, జనసేన పార్టీలు నజర్ పెట్టాయని చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. మరి పవన్ పర్యటనతో జాగీర్ జగన్ అయితే దుమారం రేపుతోంది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఎలక్షన్సే టార్గెట్గా మేము వస్తామంటే మాదే అధికారం, ఖచ్చితంగా మేము జెండా పాతాం, ఇలా రకరకాల మాటలు వింటూ ఉన్నాం అన్ని పార్టీల నుంచి. ఏం జరుగుతోంది? ఇవాళ మళ్ళీ వస్తాం, మాదే సర్కార్ స్పెషల్ డిబేట్ చేద్దాం. ఇందులో మనతో పాటు పాల్గొనడానికి శేషు గారు అనలిస్ట్, అండ్ లింగం యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి బండ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, వీరు ముగ్గురు మనకి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే ముగ్గురికి కూడా. నమస్తే సార్. ఎస్ సార్. ముందుగా యాదవ్ గారు, ఏమిటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ అసలు ప్రధాని మోడీ వచ్చి వెళ్ళినప్పటి నుంచి మొత్తం పొలిటికల్ స్క్రీన్ అంతా మారిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా మనం చూసాం, రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూనే కాంగ్రెస్ని తెగుడుతున్నారు ఆయన. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే వస్తామంటున్నారు రేవంత్ రెడ్డి.
మిగతా పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరగబోతోంది అసలు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు కోపానిస్టులు. ఎస్, డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక, తట్టుకోలేక కుట్రలకు తెరలేపినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేసీఆర్, వీళ్ళిద్దరి కుట్రలో భాగంగా ఇవాళ ఈ కుట్రలో నాటకదారుడైనటువంటి పాత్రధారుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కావలసుకొని అంటే తెలంగాణలో ఒక శాంతియుతంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఇవాళ తెలంగాణలో ఒక అశాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి కారణం, తర్వాత దానికి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ఇవాళ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను తెలంగాణలో నన్ను రానివ్వట్లేదు, నన్ను అడ్డుకోవట్లేదు. ఎవరు అడ్డుకున్నారండి? తెలంగాణ. తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇవాళ మీరు ఆల్రెడీ గతంలో కాంటెస్ట్ చేశారు, 2018లో మీరు కాంటెస్ట్ చేశారు, 2023 ఎలక్షన్లో మీరు కాంటెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు. మీరు ప్రజల మనసును గెలుచుకోవాలి తప్ప ఇవాళ కుట్రలు, విధ్వంసాలు, విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ అన్నదమ్ముల 2 రాష్ట్రాలు విడిపోయి ఇవాళ అన్నదమ్ముల్లా కలుసున్నటువంటి ఇవాళ ప్రజల మధ్య ఈ వైషమ్యాలు సృష్టించడానికి కారణం ఏందండి అంటే ఇవాళ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇక్కడ బీజేపీకి కానీ మళ్ళా బీఆర్ఎస్ కానీ ఇక్కడ ప్రజలు ఆదరించే ఇవాళ అవకాశం లేదు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ, ఇవాళ కేసీఆర్ వాళ్లకు ప్యాకేజీలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇష్టారీతిన మాట్లాడుతారు. మీరు నిన్న స్పీచ్లో కూడా చూస్తుంటారు, ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఇవాళ ఎంత అంటే దుర్మార్గంగా మాట్లాడతారంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ సపరేటిజానికి తేడా తెలియని ఒక వ్యక్తి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది అది దౌర్భాగ్యం. ప్రజలు చేసుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఎక్కడ కూడా తెలంగాణలో ఇవాళ మీరు చూడండి, ఆయన బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్క్రిప్ట్ రాసిచ్చే వ్యక్తులకు తెలియకపోవచ్చు. మీరు భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 చదువుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే భారతదేశం అనే దేశం ఏర్పడుతుంది. ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. అరే సపరేటిజానికి, రాష్ట్రం ఏర్పడడానికి తేడా తెలియని వ్యక్తులు వాళ్ళు ఇష్టం ఉన్నాడు ఇంకోటి కొండగట్టుకు మేము డబ్బులు ఇచ్చినామని. ఇవాళ ఒక దేవుడికి ఎవరైనా ఉండుల కానుకలు వేస్తే దాని గురించి కూడా మాట్లాడతారా అండి? ఇవాళ మరి మా తెలంగాణ ప్రజలుగా తిరుపతికి వెళ్ళి తిరుపతి ఉండిలు వేస్తారు. ఇవాళ ఆయన ఇచ్చింది కూడా ఆయన సొంత డబ్బులు కాదండి, టీటీడీ నిధుల నుంచి ఇచ్చింది. అదేవిధంగా గద్దరు, ఇప్పుడు మన మధ్యలో లేని వ్యక్తి, ఒక అమరుడైన వ్యక్తి గద్దర్ గురించి ఆ రోజు మీ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇవాళ లేని వ్యక్తి మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూసారో లేదో, గద్దర్ గారు పాత వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. గద్దర్ గారు ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి, ఆ వీడియోలు కూడా మీరు చూసారు. నేను ఏమంటున్నంటే ఇవాళ గద్దర్కు నేను పలాని కారు ఇప్పించిన అంటే మీ మధ్యలో జరిగింది. ఇవాళ ఒక చనిపోయిన లేని వ్యక్తి గురించి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇది మంచి పద్ధతి అంటే నీకు కాదు కదా. మీరు మరి గద్దర్ నీకు ఎంత హెల్ప్ చేసిండో ఎవరికి తెలుసు, ఏ సహాయం చేసిండో. ఇవాళ మా దగ్గర కూడా అవి కూడా ఉన్నాయి. నేను ఒక విజ్ఞునిగా అట్లాంటి విషయాలు ఓదలుచుకోలేదు. ఇవాళ లేని వ్యక్తి గురించి మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు అంటున్నా. ఇంకొకటి, ఆంధ్ర కోనసీమకు కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది. ఎక్కడైనా కొబ్బరి చెట్లకు దిష్టి తగిలితే కొబ్బరి చెట్లు ఎండిపోయేది ఎక్కడైనా? మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఎక్కడ ఎవరికైనా అట్లా జరుగుతుందండి? ఆ సైన్స్ ఏదండి? దానికి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం బడ్రాట్ అనే ఒక తెగుళ్ళ ద్వారా ఓడిపడుతుంది. అది కూడా తెలియనటువంటి వ్యక్తి ఇష్టారీతిన ఏది పడుతుంది మాట్లాడి ఇవాళ ప్రజలని మధ్యలో వైషమ్యాలు రెచ్చగొడతారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరాగాంధీ గురించి కూడా మాట్లాడినండి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడండి? ఇవాళ దేశం కోసం చివరి రక్తపట్టు కూడా పానార్పణం చేసినటువంటి ఇందిరాగాంధీ ఎక్కడ? దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం పానాలు అర్పించిన వాళ్ళు ఎక్కడ? నువ్వు ప్యాకేజ్ తీసుకున్న నువ్వే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనే విషయం పక్కన పెడితే, తెలంగాణలో కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు అధికారంలోకి వస్తుంది
అని చాలా గట్టిగా ధీమాగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అండ్ మీ వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఏమిటి దాని వెనక్కు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, జనసేన వీళ్ళు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా వాళ్ళు కలిసే ఉన్నారు. ఎవరేంటి ఎట్లా పోటీ చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చినటువంటి డోకా లేదు. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఇవాళ ఒక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం. మీరు ఇచ్చిన హామీలే చాలా వరకు అమలు చేయలేదని గోల పెడుతున్నారు బయట మిగతా పార్టీల వాళ్ళందరూ. ఆఫ్ కోర్స్